తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఆంధ్రాలో వీళ్ళు అబ్జార్బ్ అయిపోతారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ప్రాంతీయ పార్టీలు వాళ్ళు మునిగిపోయి బీజేపీ బలపడింది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళు బలహీనపడిపోయారు. అలా కమ్యూనిస్టుల బలం అప్పుడు లాగేసుకుంది. ఇది 94లో కమ్యూనిస్టులు ఆ తర్వాత నుంచి నామమాత్రంగా మిగిలారు. ఏదన్నా దళితులిచ్చిస్తే సీట్లు తప్పించి పోరాడే శక్తి కోల్పోయారు ఆ రోజు. తర్వాతన ప్రజారాజ్యం ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంది, డిమాండింగ్ కెపాసిటీ. అయితే పవన్ ఎప్పుడైతే చిరంజీవి వెళ్ళి కాంగ్రెస్తో కలిపేశాడో ఆ బార్గెనింగ్ శక్తి పోయింది. మళ్ళీ బార్గెనింగ్ శక్తి పుట్టించుకుంది పవన్ కళ్యాణ్. ఈ బార్గెనింగ్ శక్తిని ఈ దఫా తెలుగుదేశం లాగేసుకుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్థాయి గౌరవం కమ్యూనిస్టులకు కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి కమ్యూనిస్టులకు ఉన్న తేడా అంటే కమ్యూనిస్టులు మ్యాన్ బేస్డ్ పార్టీ కాదు, ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ. బీజేపీ అయినా ఆర్గనైజేషనల్ బేస్డ్ పార్టీ, ఇతను వ్యక్తి బేస్డ్ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా సమర్థంగా వినియోగించుకుని సక్సెస్ అయినవాడు. ఇప్పుడు మనకి 30 మార్కులు వస్తున్నాయి, అవతల ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఇంకొక 5 మార్కులు వస్తే పాస్ అవుతాం. అలాంటిది అవతల ఉన్న వాళ్ళ వల్ల మనకు 90 మార్కులు వస్తే తెలుగుదేశం జీవితంలో ఊహించని రికార్డు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఊహించని రికార్డు. చంద్రబాబు గారు పార్టీ పదవి చేపట్టాక ఆయనకు ఒక మైనస్ ఉండిపోయింది ఏంటి